ముస్లిమ్స్‌కి ఎలా అయిపోయిందంటే, ఇది మా చట్టం, మా వక్ఫ్ బోర్డ్. మా వక్ఫ్ బోర్డ్‌లో ఎవ్వరు జోక్యం చేసుకోవద్దు. మాది మేము చూసుకుంటాం. మాకు అసలు కాన్స్టిట్యూషన్‌కి సంబంధం లేదు. లిటరల్ ఏందంటే, మాకు ఈ కాన్స్టిట్యూషన్ సంబంధం లేదు. మాకు సెపరేట్ కాన్స్టిట్యూషన్ అన్నట్టుగా వీళ్ళు ఫీల్ అయితున్నారు. అసలు వక్ఫ్ బోర్డ్ పెట్టిందే గవర్నమెంట్ కదా ఇంతకుముందు. వక్ఫ్ బోర్డ్ పెట్టింది గవర్నమెంట్ కాదు. వక్ఫ్ బోర్డ్ పెట్టుకుంది ఏంటంటే, ఒక సెపరేట్ గవర్నమెంట్ పెట్టింది. కానీ ఏంటంటే, సెపరేట్‌గా ఒక ఎంటిటీ. అదేంటంటే, ముస్లిమ్స్ ఇష్యూస్ ముస్లిమ్సే డీల్ చేసుకుంటారు. వాళ్ళేంటంటే, మాకు షరియా లా ఉంది, మాకు షియా లా ఉంది. సో, మా లాస్ ప్రకారం, మా కస్టమ్స్ ప్రకారము, అంటే అది డివోర్సు, మ్యారేజ్, ప్రాపర్టీ ఇష్యూస్, సక్సెషన్ గానీ, లేతే ఇన్హెరిటెన్స్ గానీ ఏదున్నా కూడా, ఏవైతే మా కస్టమ్స్ ఉంటాయో, మా ప్రకారమే మేము చేసుకుంటాం. అది కాన్స్టిట్యూషన్ మేము ఒప్పుకోము. సో, మా దాన్ని బట్టి మేము పోతాం గానీ, మా కాన్స్టిట్యూషన్‌తోని అవసరం లేదు అన్నట్టుగా అంటే, వక్ఫ్ బోర్డ్ అనేది క్రియేట్ అయింది. ఆ వక్ఫ్ బోర్డ్‌తోని బట్ వక్ఫ్ బోర్డ్‌తోని ఏమైతుంది అంటే, చాలామంది ప్రాపర్టీస్‌ని అది వక్ఫ్ బోర్డ్ కాకపోయినా కూడా వక్ఫ్ బోర్డ్ అని క్లెయిమ్ చేసుకున్నది ఇన్సిడెంట్స్ ఉన్నాయి.